హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన స్పెషల్ ఏంటి అంటే మినప సునుండలు విత్ బెల్లం అండి. దీనికి కావాల్సిన నేను మినుముల్ని ముందుగా రోస్ట్ చేసేసుకుని పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే తురిమాను, బెల్లం కూడా తురిమి పెట్టుకున్నాను. దానికి సరిపడా నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ తురిమిన బెల్లంని మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ రెండింటిని కలిపి మిక్స్ చేసుకోవాలి. ఒక ఫైనల్ పౌడర్ వచ్చేలాగా మిక్స్ చేసుకుని అప్పుడు మనం సున్నుండలు చేసుకోవాలన్నమాట. అయితే ముందుగా ఈ రెండింటిని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ రేషియోలో మిక్స్ చేసుకుంటూ వన్ స్టెప్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పౌడర్ని ఒక పళ్ళెంలో తీసుకొని దానికి సరిపడా నెయ్యి వేసుకొని మనం సున్నుండలు చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో. ఇలా వన్ టైం కొంచెం అలా మిక్స్ అయ్యే వరకు చేసుకొని దాన్ని అలా చూడండి ఎలా వచ్చిందో అలా వచ్చిన దాన్ని మనం ఒక బేషన్లో వేసుకొని సరిపడా నెయ్యి వేసి కలిపి సున్నుండలు చేసుకోవాలి. ఇవైతే ఏంటంటే బెల్లంలో ఉండే ఐరన్ ఉంది కదండి, అది పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఈ సమ్మర్లో వేడికి చేస్తుంది కదా, బెల్లం ఏంటంటే చల్లదనం చేస్తుంది బాడీకి. సో అందుకోసం నేను పిల్లలకి ఈ సమ్మర్ స్పెషల్గా ఈ సున్నుండలు చేశానండి. మీరు కూడా మీ పిల్లలకి సున్నుండలు చేసి పెట్టండి. అట్లాగే ఇవేంటంటే మినుములు పొట్టు తీయకుండా చేశానండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా, పొట్టు తీయకుండా తింటే చాలా మంచిది అని చెప్పి, అలా ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను ట్రై చేశానండి. టేస్ట్ అయితే బాగుంది, బట్ కలర్ అయితే కొంచెం బ్లాక్ షేడ్గా వచ్చిందండి. ఎందుకంటే మనం పొట్టు తీసుకోలేదు కదా, అందుకనండి. థ్యాంక్ యూ.